Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా మనం పక్క దేశానికి వెళ్ళకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా మనం ఆ దేశంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. అయితే కొన్ని దేశాల గురించి ఏమో చెప్పుకోవడంలోనో లేకపోతే మనిషి మాట్లాడుకుంటూనో వెనుకబడిపోయిన దేశాల్లో కొన్ని దేశాలను మనం కౌంట్ వేస్తూ ఉంటాం. అంటే అది మిస్కన్సెప్షన్ అయ్యి ఉండొచ్చు కూడా, అయినప్పటికీ కొన్ని దేశాలు లైక్ ఆఫ్రికా తీసుకుంటే మనం ఎప్పటి నుంచో మన మైండ్లో వాళ్ళంతా చాలా పూర్గా ఉంటారు, చాలా పూర్గా బ్రతుకుతుంటారు అనే ఒక మిస్కన్సెప్షన్ ఉందని అనుకుంటాను. నేనైతే మిస్కన్సెప్షన్ అనేది చెప్తాను, మరి నిజం ఎంత ఉందనేది ఇప్పుడుండే గెస్ట్ మాట్లాడాలన్నమాట. ఇక్కడి నుంచి మన దేశం వదిలేసి ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడున్న సంస్కృతి అయితే ఏంటి, కల్చర్ అయితే ఏంటి మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు ఉన్నారు సాయి ప్రసన్న గారు ఫ్రమ్ కెన్యా. ఇండియా నుంచి కెన్యా వెళ్ళి కెన్యాలో సెటిల్ అయ్యి మళ్ళీ ఇండియా వచ్చి ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఓకే ప్రసన్న గారు, ఫస్ట్ ఇండియానా కెన్యానా? మేము ఇండియన్సే. మీరు ఇండియన్సే లేండి. ఏం చూస్ చేసుకుంటారు, ఇండియానా కెన్యానా? వన్ థింగ్ ఫర్ ఇండియానే చూస్ చేసుకుంటాం. ఇండియన్స్ అంటే ఇండియానే చూస్ చేసుకుంటాం కదా, అంతేనా? కాకపోతే ఇప్పుడు అమ్మ అత్త అంటే ఏం చెప్తాం, అమ్మిల్లా పుట్టిల్లా అత్తగారిల్లా అంటే డెఫినెట్గా పుట్టిల్లు అని చెప్పరా? పుట్టిల్లానే చెప్తాం. ఇది పుట్టిల్లు కాబట్టి. ఓకే. అత్తగారిల్లు అంటే మరి అది. ఓకే. సో బేసిక్గా ఎక్కడి నుంచి మీరు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. చదువుకోవడం, ఎడ్యుకేషన్ అంతా నెల్లూరులో అయింది. నెల్లూరు. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు. గుంటూరు మీ అత్తగారు ఊరు. ఓకే. మరి కెన్యా ఎందుకు వెళ్ళారు? మ్యారేజ్ అయింది. ఫస్ట్ ఉగాండాలో ఉన్నాము. ఉగాండా. మా హస్బెండ్ ఫస్ట్ ఉగాండాలో వర్క్ చేసేవాళ్ళు. మ్యారేజ్ అయినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి 1 year ఉండి తర్వాత కెన్యా వచ్చాం అనమాట. ముందు ఉగాండా వెళ్ళి అక్కడ 1 year ఉండి ఉగాండా కెన్యా వెళ్ళొచ్చు, బై రోడ్ కూడా వెళ్ళొచ్చు, ఫ్లైట్. ఓకే. బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. బై రోడ్ అయితే ఒక 18 hours అలా ఉంటుంది. ఓకే. మీరు కూడా అక్కడ జాబ్ చేస్తున్నారు కదా? ఇప్పుడు కెన్యాలో మాకు బిజినెస్ ఉంది. మా కంపెనీలోనే నేను వర్క్ చేస్తాను. మీకు ఓన్ బిజినెస్ ఉంది. కన్స్ట్రక్షన్ బిజినెస్, ఫ్లోరింగ్ చేస్తాం అనమాట. ఫ్లోరింగ్ చేస్తారు. ఇది ఆఫ్రికా వైడ్ జరుగుతుందా? ఇది కెన్యా ఓన్లీ? కెన్యా, టాంజానియా అలా ఒక 3 countries చేస్తున్నాం. ఉగాండాలో కూడా 3 countries చేస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టాలంటే చాలా ఆలోచనలు, చాలా ఇదవ్వాలి కదండి అసలు. యాక్చువల్గా మా వారైతే CA. ఓకే. చార్టెడ్ అకౌంట్. కెన్యా ఆఫ్రికా సైడ్ కొంచెం అకౌంట్స్ బేస్ బాగుంటుందండి. సాఫ్ట్వేర్ బేస్ కన్నా అకౌంట్స్ బేస్ బాగుంటుంది. అంటే తొందరగా జాబ్స్ అవి దొరుకుతాయి అనమాట అకౌంట్స్ వాళ్ళకి. ఓకే. ఆ బేస్లో ఆయన CA అవటం వల్ల ఫస్ట్ జాబ్ పరంగా వెళ్ళాము. తర్వాత కెన్యా వచ్చినాక కొంచెం ఒక 2-3 years కొంచెం సెటిల్ అయినాక అప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. జాబ్ వదిలేసి స్లోగా బిజినెస్ లోకి వచ్చాం. ఇంకా అదే అయిపోయింది. ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఒక 20 years నుంచి ఉంటున్నాం కెన్యాలో. 20 years నుంచి? 20 years. వామ్మో, ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. నా మ్యారేజ్ అయ్యి 20 years అయింది కాబట్టి మేము 20 years ముందే ప్లాన్ ఉండిందా ఇట్లా కెన్యా వెళ్ళిపోవాలని? అసలు లేదండి. ఓకే. అసలు లేదు. మా వారు ఉండేవాళ్ళు అక్కడ. ఆయన మా మ్యారేజ్కి ముందు 2 years అలాగ జాబ్ పరంగా వెళ్ళారు. ఓకే. మీకు ఉంటుంది కదా ఆలోచన, అబ్బో నేను వెళ్ళను, ఇవన్నీ నాకు ఇండియానే కావాలి, ఇండియాలోనే ఉంటే బెటరు, ఇలాంటి అమ్మాయిలు ఇల్లు తప్పితే వెళ్ళనని కూడా చెప్పాను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అసలు అమ్మగారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనన్నాను. అటువంటిది ఇంక చేసుకున్నాక వెళ్ళ తప్పదు కదా. 6 months ఉండేసి వచ్చేసేయండి అన్నారు మా పేరెంట్స్. నువ్వేం టెన్షన్ పడుకో, ఒక 6 months ఉండు, వచ్చేసే బ్యాక్ అని అన్నారు. ఇంకా అక్కడికి వెళ్తే అట్మాస్ఫియర్ అంతా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హెల్పర్స్ బాగున్నారు. అంటే ఇంక మనం ఏమి పెద్దగా నా వీడియోస్ చూస్తే అందరికి అర్థమవుతుంది. యాక్చువల్గా నేను ఫేమస్ అయిందే మా హౌస్ హెల్పర్స్, మా ఎంప్లాయీస్ వాళ్ళ మూలంగానే కొంచెం బాగా ఫేమస్ అయ్యాం. ఓకే. లేకపోతే నాకు అంత లేదులే కానండి. వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారు అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. కెన్యా అంటే కొంచెం అక్కడ ఫస్ట్లో ఒకళ్ళు ఎవరో అడిగారు, మాకు ఆఫీస్కి ఇలాగే ఎంప్లాయీని కావాలని అడిగితే గ్యాస్ ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఏమైనా తెచ్చుకోవాలా, అవి ఉండవేమో అన్నట్టు అడిగారు అనమాట. మేము నవ్వుకున్నాం అప్పుడు కూడా. ఓకే. సో మీకు ఎలా ఉండింది ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నప్పుడు? మీ ఆలోచన ఏంటి? మనందరికీ
ఇక్కడ నుంచి వెళ్ళక ముందు ఒక ఆలోచన ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది కదా. సో అలా మీకు ఏముంది ఆలోచన అప్పుడు? మ్యారేజ్ అప్పుడైతే ఏం ఆలోచన లేదు. ఓకే. అంటే పెళ్లి చేసుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. అంత ఏం లేదా అక్కడ ఏమి. కాకపోతే అవును, మీరు అందరూ అనుకున్నట్టు ఫస్ట్లో తెలియనప్పుడు అలాగే అనుకున్నాము, ఆఫ్రికానా అక్కడ ఏమి ఉండవేమో అన్నట్టు అనుకున్నాము. వన్స్ అక్కడ వెళ్ళినాక అసలు అది మినీ సైజ్ ఇండియానే. ఓకే. చాలా మంది, ఉగాండాలో అయితే ఇంకా చాలా మంది ఇండియన్స్ ఉంటారు. కెన్యాలో కొంచెం తక్కువ, ఉగాండాలో ఒక 2000 ఫ్యామిలీస్ దాకా ఉంటారు. కెన్యాలో కొంచెం ఫ్యామిలీస్ దాకా ఉంటారు, 1500 2000 దాకా ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్. కెన్యాలో అయితే ఒక 300 ఫ్యామిలీస్, ఓన్లీ తెలుగు ఫ్యామిలీస్ చెప్తున్నాను నేను. తెలుగు ఫ్యామిలీస్ 300 ఫ్యామిలీస్ చెప్తున్నాను. ఇంకా గుజరాతీస్, ఇండియన్స్ అయితే ఇంకా చాలా మంది ఉంటారు. ఓకే, సూపర్. అసలు సగం మొత్తం ఇండియా అక్కడే ఉన్నట్టుంది. కానీ మనకు చూపించేది ఎప్పుడు కూడా అంటే మనకు తెలిసినంత వరకు యుఎస్, యూకే ఇక్కడే తెలుగు వాళ్ళు ఉంటారు అన్నట్టుగానే పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది బయట. అక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇంకా మనము చాలా మంచి వర్కర్స్ మంచిగా దొరుకుతారు, మనకి హెల్ప్ చేయడానికి కానీ, ఇంట్లో హెల్ప్ చేయడానికి కానీ, ఆఫీస్లో హెల్ప్ చేయడానికి కానీ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ వైజ్ బాగుంటుంది. అందుకని ఇక్కడి నుంచి ఎవరు అక్కడ దాకా రారు, మెయిన్ జాబ్స్ కి మాత్రమే తీసుకుంటారనమాట. ఓకే. చిన్న చిన్న జాబ్లన్నీ అక్కడ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అక్కడ కొంచెం ఎంప్లాయ్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది చిన్న వాళ్ళకంతా. ఓకే. పెద్ద పెద్ద జాబ్స్ వరకు మన వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ లో కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు, అంటే చదువు అదంతా ఫస్ట్ మేము వెళ్ళిన కొత్తలో కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు అసలు ప్రతి ఒక్కళ్ళు అందరు అక్కడ వాళ్ళు కూడా అసలు ఇక్కడ నుంచి కూడా చాలా తక్కువ మంది వస్తున్నారని అనుకోవాలి. ఓకే. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. 20 years బ్యాక్ అంటే అప్పటికి ఇప్పటికి 2 decades మారిపోయింది కదా. ఎన్ని చేంజెస్ గమనించి ఉంటారు మీరు అక్కడ? చాలా చేంజెస్ ఉంటుంది. అంటే లివింగ్ లో కానీ, ఎన్వైరన్మెంట్ లో కానీ చాలా చేంజ్ ఉంది. ఫస్ట్ లో మేము వెళ్ళిన కొత్తలో అయితే అసలు ఒక ఇల్లు ఉంటే మళ్ళీ చుట్టుపక్కల ఒక 1/2 kilometer దాకా ఇల్లు, కొంచెం చెట్లు ఎక్కువ అలా ఉండేదన్నమాట. ఓకే. పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉండేది. ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం అన్ని బిల్డింగ్స్ అయిపోయి, అపార్ట్మెంట్స్ అయిపోయి, అది వరకు ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ ఉండేవి. ఓకే. లేదు అంటే ఫ్లోర్స్ ఉండేవి, 1 floor 2 floors అలా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసి, చైనా వాళ్ళు ఎక్కువ వచ్చారు, సొమలియన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. దానివల్ల కన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా ఎక్కువైపోయినాయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.